మార్నింగ్ 8 అవుతుంది. యాక్చువల్లీ 6కి నిద్ర లేసా. జిమ్ చేద్దాం అనుకున్నా, పడుకున్నా, కాసేపు ఫోన్ పట్టుకొని అలానే నిద్ర పట్టేసింది. యాక్చువల్లీ ఈ వారం నుంచి 30 డేస్ ఛాలెంజ్ అని చేద్దాం అనుకున్నా జిమ్. ఒక 30 డేస్ కరెక్ట్గా డైట్ తీసుకొని జిమ్ చేద్దాం, రిజల్ట్ చూద్దాం, మా ఫ్రెండ్స్కి కూడా చూపిద్దాం, వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు. ఏదో సైలెంట్గా వేసేసి డైరెక్ట్ రిజల్ట్ చూపెడదాం 30 డేస్లో అనుకున్నా, బట్ ఫెయిల్ అయింది ఇవాళ ఫస్ట్ డే. పర్లేదు, యాక్చువల్లీ స్టార్ట్ చేద్దాం. ఇవాళ ఒక మిక్సీ బ్లెండర్ కూడా పెట్టా. పాలు, అట్టిపళ్ళు, ఖర్జూర, శనగలు ఇవన్నీ మిక్స్ చేసి మిల్క్ తాగడానికి. ఓకే, అది రేపు దివాళీ, బిఫోర్ దివాళీ వస్తుంది అన్నాడు. ఇవాళ ఒక 11-12 లోపు వస్తుంది అనుకుంటున్నా. వచ్చాక ఈవినింగ్ అలా వెళ్ళి అట్టిపళ్ళు తెచ్చుకోవాలి. ఇంకొన్ని ఉన్నాయి, డిమార్ట్కి వెళ్ళి కొన్ని డేట్స్ కొనుక్కోవాలి, కొనుక్కొని తిందాం. రేపు వచ్చేసి 20th అనుకుంటా, అక్టోబర్ 20th స్టార్ట్ చేద్దాం. రేపటి నుండి పక్క ఒక 30 డేస్ ఛాలెంజ్ తీసుకొని ఎవ్రీడే మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసేసి ఒక 1 అవర్, ఈజీగా 1 అవర్ పట్టుద్ది. మనం ఒక 40 మినిట్స్ ఎక్సర్సైజ్ చేద్దాం, 20 మినిట్స్ రెస్ట్ తీసుకున్నాం. రెస్ట్ చేసి కంపల్సరీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, ఎందుకంటే నేను ఇప్పుడనే కాదు, నేను ఎప్పటి నుంచో చేసాను. లాస్ట్ 5 years అంటే నేను ఇంజనీరింగ్ జాయిన్ అయినప్పటి నుంచి నాకు బాడీ బిల్డ్ చేయాలి అని ఉండే. చేసేది, కొంచెం తినేది, తర్వాత ఏదో వర్క్ వచ్చేది, వర్క్, ఎగ్జామ్స్, ఏదో ఒకటి సంథింగ్. అది ఒక 7 days అలా సైలెంట్ అయిపోయేది. దాని తర్వాత నార్మల్, ఎప్పుడు పర్ఫెక్ట్ రిజల్ట్ రాలేదు. బట్ ఇక్కడికి వచ్చాక, నేను రూమ్లోకి వచ్చాక ఓకే, రిజల్ట్స్ కనబడడం స్టార్ట్ చేయాలి. అందుకనే చేద్దాం అనుకున్నా, చేద్దాం. రేపటి నుంచి పక్కా చేద్దాం. ఒక 30 డేస్ ఛాలెంజ్ తీసుకుందాం. రేపంటే కరెక్ట్గా నవంబర్ 20కి చూద్దాం. మన వెయిట్ వచ్చేసి 56. నేను ఒక డైట్ ప్రిపేర్ చేసి ఆ డైట్ తీసుకుంటే ఈజీగా 1 monthలో 4 kgs గెయిన్ అవుతారని చాలా వరకు తెలిసింది. అండ్ చాలా ట్రస్టెడ్ ప్రాసెస్. సో ఆ డైట్ తీసుకొని జిమ్ చేద్దాం. మెయిన్గా మన ఆర్మ్స్ అన్నమాట. ఆర్మ్స్ చాలా థిన్గా ఉంటాయి. ఆర్మ్స్ని, బైసెప్స్ని, 4 armsని, బైసెప్ని మెయిన్గా గ్రో చేయాలి. అలాగే థైస్ని కూడా గ్రో చేయాలి. ఈ 2 చెస్ట్ కొంచెం బిల్డ్ చేయాలి. 4 kgs ఈ 1 monthలో 56 నుంచి 60 వెళ్ళిపోవాలి. చూద్దాం, కరెక్ట్గా ఒక 1 month ట్రై చేద్దాం. మ్యాక్స్ రిజల్ట్ ఉంటుంది, నాకైతే హోప్ ఉంది. 1 month తర్వాత కలుద్దాం. దిస్ అక్టోబర్ మంత్ విల్ మీట్ ఇన్ నవంబర్ 20th. ఇలాగే మనం డైలీ చేసే ఎక్సర్సైజ్ కూడా, డైలీ ఫుడ్ చేద్దాం. డైలీ సిరీస్ ఒకటి, డైలీ ఎక్సర్సైజ్ చేసిన, ఏ ఫుడ్ తీసుకుంటున్నా చేద్దాం. విల్ బీ ఇన్ టచ్.